కాబట్టి ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చేదాకా వాళ్ళు ముందుకు పోలేదు. ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలని నిర్ణయం తీసుకొని టెండర్ శాంక్షన్ ఇస్తారు. దాని తర్వాత టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. సో ఇప్పుడు ఇంకా శాంక్షన్ అయిపోయింది, టెండర్ ప్రాసెస్ కూడా అయిపోతుంది నెక్స్ట్ మంత్. కాబట్టి మీరందరూ కూడా గ్రామస్తులకు అందరికీ కూడా తెలియజేసి ఈడ రైల్వే కూడా మనం ఎవరికైనా ప్రజల కోరిక మీదకు దాన్ని మనం కూడా శాంక్షన్ చేయించినాము. తొందరలో టెండర్ అయిపోతుంది, పనులు కూడా ప్రారంభం అయిపోతాయి. దాంట్లో ఎవరు ఏం చెప్పినా దయచేసి అబద్ధాలు చెప్పినా మోసం చేసినా, మనకు అబద్ధాలు చెప్పే అలవాట్లేదు, మోసం చేసే అలవాట్లేదు. ఉన్నది నిజం చెప్పేటటువంటి అలవాటు ఉంది. దాన్ని శాంక్షన్ అయ్యింది, దానికి టెండర్ ఫిబ్రవరిలో ఉంది. ఫిబ్రవరిలో టెండర్ పిలుస్తారు, తొందరగా చేపడతారు. ఆ బ్రిడ్జ్ని కూడా పనులు కూడా ఫాస్ట్ అవుతాయి. మనం ల్యాండ్ ఎక్విజిషన్ తొందరగా చేసేస్తే పనులు కూడా అదే స్పీడ్లో అయిపోతుంది, కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయండి. భారతీయ జనతా పార్టీ దీన్ని శాంక్షన్ చేయించిండ్రు. ఎంపీగా నా బాధ్యత ఇక్కడ ప్రజల యొక్క అంటే వాళ్ళ ఇబ్బందులను గుర్తించి మనం దీని గ్రామంలో ఉన్నటువంటి ఈరోజు పట్టణం అనుకోండి, దాని ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం దృష్టికి, ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రైల్వే శాఖ మంత్రి దృష్టికి, రైల్వే ఇక్కడ ఉన్న జీఎం గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయినాక వాళ్ళు ఎప్పటికీ చాలా స్పీడ్గా చేసి దీన్ని ఫస్ట్ ఇదే శాంక్షన్ అయింది. నెక్స్ట్ టీడీ గుట్ట శాంక్షన్ అయింది, అది ఏప్రిల్లో ఉంది టెండర్. మిగతావన్నీ కూడా ఏప్రిల్లో శాంక్షన్ ఇస్తారు. వాటికి మళ్ళీ నెక్స్ట్ 1 month 2 months తర్వాత టెండర్లు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మీడియా మిత్రులు దీన్ని ఒక ఈ విషయాన్ని పట్టణ ప్రజలకు అందరికీ తెలిసేటట్టు విధంగా మీడియాలో కూడా మీరు అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. మేము వచ్చిన వాటిని ఫాలో అప్ చేస్తున్నాము, వాటి కోసం పని చేస్తున్నాము, వాటి శాంక్షన్ తీసుకొస్తున్నాము. సో అన్నీ ఈ విధంగా ఇంత అటెంటివ్గా ఇక మాకేం ఎమ్మెల్యే లేరు, ఓన్లీ సింగిల్ ఎంపీనైనా కూడా మాకు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా అన్ని జిల్లా మొత్తం పార్లమెంట్ నన్ను పూర్తిగా నా కమిట్మెంట్ని నేను పనిచేయాలనేటువంటి దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా దేవరకద్ర ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకొని ఇక్కడ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీని గెలిపారని కోరుతున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.